కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లుతో మనోళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు ప్రవాస భారతీయులు. తమ అభిప్రాయాలను V6తో పంచుకున్నారు. ఎన్ఆర్ఐలు ఏమంటున్నారో వాయిస్ ఆఫ్ అమెరికాలో చూద్దాం. గత 5-10 రోజుల నుండి ఇమిగ్రేషన్ దాని యొక్క రూమర్స్ బాగా నడుస్తున్నాయి. ఈ టైం వరకు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయలేదు. దాని గురించి ప్యానిక్ కాని అవసరం లేదు. ఎవరు ఏమన్నా ఉన్నా కానీ మీ ఇమిగ్రేషన్ అటార్నీస్ని సంప్రదించవచ్చు. మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ లోకల్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీ లోకల్ అటార్నీస్ కలుసుకోవచ్చు. డోంట్ వరీ, బ్యాక్ హోమ్ తల్లిదండ్రులు కూడా ఎవరు బాధపడద్దు. ఇది ఓన్లీ జస్ట్ రూమర్స్. ఈ రూమర్లను ఎవరు నమ్మొద్దు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి, ఆర్ V6 వారిని సంప్రదించగలరు. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవీంద్ర శాంసన్ ఫ్రమ్ బే ఏరియా. ఈరోజు రెండు ముఖ్య విషయాలు మన దృష్టికి వచ్చాయి. ఒకటి H1B వీసా, రెండోది ఇమిగ్రేషన్. ఇప్పుడు H1B వీసాల గురించి మన ఇండియన్స్ చాలామంది ఆందోళన చెందుతున్నారు. దాని శాలరీ కనిష్ట పరిమితి $60,000 నుంచి $130,000 దాకా పెంచుతారని. రెండోది ఈ ఇమిగ్రేషన్లు, ఈ గ్రీన్ కార్డులు అన్నీ కూడా వాటి పరిస్థితి ఏంటి, ట్రంప్ వచ్చాక ఏం జరుగుతుంది అని చెప్పి. H1B వీసా విషయంలో మనం మాట్లాడుకుంటే మన క్యాండిడేట్ మధ్య యాక్చువల్లీ అతన్ని హీ వాజ్ బిల్డ్ అరౌండ్ $80 అనుకుంటే మధ్యలో కనీసం 4-5 లేయర్లను పెట్టి ఫైనల్గా అతని చేతికి వచ్చే డబ్బు ఒక $40 కంటే రాని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. సో ఇలాంటి ఎక్స్ప్లోటేషన్ జరుగుతున్నప్పుడు H1B వీసాలని ఏమన్నా మార్చి ఏమన్నా రివాంప్ కానీ ఏమైనా చేస్తే దట్ ఈజ్ రియల్లీ గుడ్. అది క్యాండిడేట్లకు న్యాయం జరుగుతుంది అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇమిగ్రేషన్లో యాక్చువల్గా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేది మెక్సికన్స్. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్గా ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. ఒబామా కానీ లేకపోతే హిల్లరీ క్లింటన్ కానీ వీళ్ళు కానీ వచ్చి ఉంటే బహుశా ఈ గ్రీన్ కార్డుల విషయంలో ఏమన్నా కొద్ది చేంజెస్ అయ్యి ఉండి భారతీయులకి గ్రీన్ కార్డు తొందరగా వచ్చే అవకాశం వచ్చి ఉండేదేమో బహుశా. కానీ ప్రస్తుతము ఆ చేంజెస్ జరగడానికి కొద్దిగా అవకాశాలు తక్కువే. హలో, నమస్కారం అండి. నా పేరు వెంకట్ పెద్ది, లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య మనకు మీరందరూ న్యూస్ చూస్తూనే ఉంటున్నారు కదా, లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ US అనమాట. బేసికలీగా దాని విషయంలో మన ఇండియాలో చాలా మటుకు పీపుల్ ఆర్ వెరీ ప్యానిక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ టు H1 అని కానీ, OPT వాళ్ళకి కానీ, గ్రీన్ కార్డ్ వాళ్ళకి కానీ చాలా రూమర్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కు పంపించేస్తున్నారని. దట్ ఈజ్ ఆల్ ఫాల్స్ రూమర్స్ అండి. ఇట్స్ నాట్ లైక్ దట్. యాజ్ పర్ యాజ్ మనకు డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు H1 వాళ్ళకు కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండి వాళ్ళు కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఏ స్టేట్కి అయితే మీకు H1 అప్రూవ్ అయిందో ఆ ఎంప్లాయర్ ప్రకారంగా అక్కడ వచ్చి జాబ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. విజిటింగ్ వీసా మీద కొంతమంది వచ్చి ఇక్కడనే ఉండాలనుకొని వాళ్ళు టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారండి. అటువంటి వాళ్ళకు ఇట్స్ బికమ్ ఇల్లీగల్ అనమాట. అటువంటి వాళ్ళను వాళ్ళకి స్టేటస్ లేదు కాబట్టి వాళ్ళని పట్టుకొని దెన్ డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకే స్టేటస్ లేదు కాబట్టి. H1 ప్రకారంగా వాళ్ళకు స్టేటస్ ఉంటుంది. ఈజ్ వర్క్ ఆథరైజేషన్ పర్మిట్. మీకు అక్యురేట్గా అన్ని కరెక్ట్ ఉంటే యూ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. వెర్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ యూ కెన్ వర్క్ యాజ్ సేఫ్లీ. అది ఇట్స్ నాట్ బి ఎనీ ఇష్యూ. చేంజెస్ ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చేంజెస్ చేసిందో ఆ చేంజెస్ ప్రకారంగా మనకు లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని దెన్ యూ కెన్ వర్క్ అండి. ఇట్స్ ఇక్కడ ఇంతమటుకు కూడా నేను లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాను. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఆన్ H1 అండ్ మళ్ళీ రీస్టాంప్ చేపించుకుంటున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ నో బడీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎక్కడ వస్తుంది అంటే ఎవరికైనా ఇల్లీగల్గా డాక్యుమెంటేషన్గా అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకుండా ఇల్లీగల్గా స్టే ఉంటే మాత్రం దెన్ దే హ్యావ్ ఎ ప్రాబ్లం. అండ్ OPT వాళ్ళకు కూడా వాళ్ళకు చాలామంది MS స్టూడెంట్స్ ఉంటున్నారండి. వాళ్ళకు లా ప్రకారంగా ఏదైతే ఉన్నదో ఆ OPT ఇన్ని ఏళ్ళ వరకు ఉన్నది అని లా ప్రకారంగా ఉన్నదో అన్ని ఏళ్ళ వరకు వాళ్ళ OPT మీద ఉండి జాబులు చేసుకోవచ్చండి. ఇట్స్ ప్రాపర్ కన్సల్టెన్సీ త్రూ పోయి జాబులు చేసుకుంటే బెస్ట్. అంటే ఈ మధ్య కన్సల్టెన్సీస్ కూడా లైక్ లాట్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఆర్ దేర్. మేక్ ష్యూర్ లైక్ దే ఆర్ ప్రొవైడింగ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు యూ అండ్ జాబ్ కన్సర్న్ వైజ్ కూడా మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది తప్పకుండా అన్నీ చూసుకోవాలా.
డెఫినెట్గా అంటే కొన్ని చేంజెస్ వస్తాయి. గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొత్త గవర్నమెంట్ డెఫినెట్గా కొన్ని చేంజెస్ చేస్తారు. కానీ అంత మాత్రాన ప్రతి ఒక్కరు ప్యానిక్ అయ్యి అదేదో మనను ఇండియాకు వాపస్ పంపించేస్తారు, గ్రీన్ కార్డు ఉన్నా కూడా పంపించేస్తున్నారన్న రూమర్స్ అనిపిస్తున్నాయి. అవంటి ఫాల్స్ అండి, అటువంటి ఏం లేదు. మీరు ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా డెఫినెట్గా మీరు యుఎస్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ దానికి వెళ్ళి ఇక్కడ రూల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఇక్కడ స్టేట్స్లో ప్రతి ఒక్క స్టేట్కు మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయండి. యూ కెన్ రీచ్ ఎనీ వన్ ఆఫ్ ద తెలుగు అసోసియేషన్, దే విల్ గైడ్ యూ. మీకు ఏ విషయం కావాలన్నా మీరు లాటా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ ఆర్ అప్రోచ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ విల్ గైడ్ యూ అండి. ఇక్కడ ఎల్ఏ అనే లాస్ ఏంజల్స్ అని కాకుండా ఎనీ స్టేట్ మీకు మన తెలుగు అసోసియేషన్ వాళ్ళకు అప్రోచ్ అయితే అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ గైడెన్స్ అండ్ యూ షుడ్ నాట్ బి ప్యానిక్. యాజ్ పర్ మై నాలెడ్జ్ లైక్ మీరు అనుకున్నంత ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదండి. అంటే డైలీ ఒక రూమర్స్ వస్తూ ఉన్నది, అటువంటి తప్పుగా మీరు ఎవ్రీథింగ్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఆన్ దట్. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యాజ్ ఐ సెడ్ ప్లీజ్ విజిట్ యుఎస్ గవర్నమెంట్ వెబ్సైట్, ఇమిగ్రేషన్ లాస్, అక్కడ లేటెస్ట్ లాస్ ఉంటాయి, అవి చూసుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకొని దెన్ యూ ట్రై టు కమ్ ఆన్ రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ వీసా టు అమెరికా అండి. I can suggest you on that way, but other than that I should not be in panic and it's not impacting or any problem with anybody if you are having legal documents are rightly. నమస్తే, నా పేరు మహేష్ ఆల్బట్ల, నేను డాలస్ టెక్సస్ నుంచి మాట్లాడుతున్నానండి. V6 ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఆయన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకంతటా మంచి చేస్తుంది, మంచి జరుగుతుంది అని నా ఉద్దేశము. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ప్రత్యేకంగా 7 దేశాలకి మాత్రమే. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ఇమిగ్రేషన్ పట్ల, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కోసం, అంటే ఈ దేశానికి లీగల్గా రాని వాళ్ళ మీద ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తిస్తుందని V6 ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల H1, F1 గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్షిప్స్ తీసుకున్న వాళ్ళు, భారత సంతతి వాళ్ళకి ఎటువంటి భయాందోళన చెందే అవసరం లేదని చెప్పి మిత్రులందరికీ చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మహేందర్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తోని చాలా అపోహలు సృష్టించబడ్డాయి. ఈ అపోహలను దూరం చేసే సందేహాలను నివృత్తి చేయడానికే డాలస్ లోపల ఒక సెషన్ ఆర్గనైజ్ చేసినాము. ఆ సెషన్ లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే H1B కానీ H4 కానీ రకరకాల వీసా కేటగిరీలో ఎవరైతే లీగల్గా ఈ కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యారో వాళ్లకు ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది అలా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి. అండ్ సేఫ్ ఈరోజు అటార్నీస్ కానీ ఎవరన్నా కానీ ఏమంటున్నారంటే, మీరు కంట్రీ వదిలి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఒక 2 నుంచి 3 నెలల్లో మీ ప్రయత్నాలని మానుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ ఎక్స్పర్ట్స్ ఆర్ రివీలింగ్. ఓకే, ఈ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తున్న ఏంటంటే యాజ్ ఎ ప్రికాషన్ మీరు అబ్సల్యూట్లీ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. లీగల్గా సెటిల్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ దేశం పుట్టింది వలసవాదులతోని, సో అది కంటిన్యూ అవుతుందని ఆశాభావం అందరికీ ఉన్నది. కొత్తగా వచ్చిన H1B కానీ H4 కానీ లేకుంటే రకరకాల వీసాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో రకరకాల వీడియో మెసేజెస్ పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ రూమర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, కన్సల్ట్ legal attorneys, immigration attorneys especially, what they can do to the community, they are offering it. So please make informed decisions. That's all we want to say. Thank you.